ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరద నీరు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొనసాగుతోంది. గోదావరి నీటి మట్టం 54.5 అడుగులకు చేరుకుంది. ఇక మూడవ ప్రమాద హెచ్చరిక దాటి ప్రవహిస్తోంది. ప్రస్తుతం గోదావరి ద్వారా దిగువ ప్రాంతాలకు 14,26,684 క్యూసెక్కుల వరద నీరు విడుదలవుతోంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక ముంపు అలాగే ఉన్నటువంటి ప్రాంతాలను ప్రజలు సురక్షిత పునరావాస కేంద్రాలకు వెళ్లాలంటూ కూడా ఈ సందర్భంగా అధికారులు సూచిస్తున్నారు. అలాగే తరలించేందుకు కూడా ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. ఇక ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 49 పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు అధికారులు. ఇక వరద పరిస్థితుల నేపథ్యంలో జాలరులు చేపల వేటకు వెళ్లొద్దని, ప్రజలు వాగులు వంకలు దాటేందుకు ప్రయత్నించవద్దంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక అత్యవసర సహాయక చర్యల కోసం భద్రాచలంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మరియు ఐటీడీఏ కార్యాలయాల్లో కూడా 2 కంట్రోల్ రూమ్లను కూడా ఏర్పాటు చేశారు అధికారులు. రైట్, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అసలు ఏం జరుగుతోంది అనే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అంశానికి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ సిద్ధంగా ఉన్నారు. నవీన్, గోదావరి ఉగ్రరూపం దాల్చుతుందని చెప్పుకోవచ్చు. ప్రజెంట్ అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ప్రకారం ఇప్పుడు 55.30 అడుగులకు గోదావరి చేరుకుంది. దాదాపు 53 అడుగులకే మూడో ప్రమాద హెచ్చరిక ఇక్కడ జారీ చేసినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రజెంట్ గా మాత్రం ఇప్పుడు 55.30 అడుగులకు దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్పేసి కూడా అధికారులు వెల్లడించారు. పూర్తి స్థాయి కూడా నీటి మట్టం గంటకు కూడా పెరుగుతుంది. సో గోదావరి పరివాహక ప్రాంత ప్రజల మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే మనం చూసుకుంటే దాదాపుగా భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా 49 పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇమీడియట్ గా పునరావాస కేంద్రాలకు కూడా వాళ్ళని తరలించాలని చెప్పేసి కూడా జిల్లా కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేసినట్టు పరిస్థితి కనపడుతుంది. అంతేకాకుండా వాళ్ళకి సంబంధించిన టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇటు భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయం అదేవిధంగా ఐటీడీఏ కార్యాలయంలో టోల్ ఫ్రీ నెంబర్లు కూడా పెట్టారు. ఇటు పరిస్థితులు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఆ నెంబర్లు ఫోన్ చేస్తే ఏమంటే వాళ్ళకి సంబంధించిన రెస్క్యూ టీంలు అక్కడికి వెళ్ళి వాళ్ళని పడవల ద్వారా తీసుకొని బయటికి తీసుకొస్తారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాలు మొత్తం కూడా చుట్టూ కూడా గోదావరి నీరు చుట్టుముట్టట్టు తెలుస్తుంది. అంతేకాకుండా ప్రధాన జాతీయ రహదారులు ఏదైతే ఇటు ఛత్తీస్గఢ్ అదేవిధంగా ఒడిశా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళే ప్రధాన రహదారులకు కూడా వరద నీరు పోటెత్తడంతో కూడా పూర్తి స్థాయి కూడా రవాణా వ్యవస్థ కూడా నిలిపేసినట్టు సిచ్యువేషన్ మనం చూడొచ్చు. భద్రాచలం నుంచి ఇటు 3 రాష్ట్రాలకు వెళ్ళే ప్రధాన జాతీయ రహదారిపై కూడా వరద నీరు చేరడంతో పూర్తి స్థాయి కూడా రాత్రి నుంచి మొత్తం కూడా వాహనాలను అయితే నిలిపేసిన పరిస్థితి మనకు కనపడుతుంది. ఎందుకంటే పూర్తి స్థాయి కూడా వరద పోటెత్తడంతో కూడా జాతీయ రహదారిపై వరద నీరు చేరింది. పూర్తి స్థాయి కూడా వాహనాలు వరద తగ్గే వరకు కూడా వెళ్ళొద్దని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అయితే పూర్తిగా ఎక్కడైతే వరద చేరుకుందో వరద ప్రాంతాల్లో జాతీయ రహదారుల మొత్తం కూడా చుట్టుముట్టడంతో కూడా అక్కడ బ్యారికేడ్స్ పెట్టారు. పోలీస్ భద్రత కూడా అక్కడ ఉంచినట్టు సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. పూర్తి స్థాయిలో కూడా గోదావరి గంటకు కూడా ఉగ్రరూపం దాలుస్తుంది. అంతేకాకుండా భారీ వరద కూడా పైనుంచి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. దాదాపుగా 14,26,686 క్యూసిక్ వరద గోదావరి నుంచి కిందికి దిగువకు విడుదలవుతున్న నేపథ్యం కనపడుతుంది. ఇంకా కూడా వరద పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఓవర్ గా వరద వస్తుంది. పూర్తి స్థాయి కూడా గోదావరి గంటకు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు మొత్తం కూడా గోదావరి సాయంత్రం లోపు తగ్గుముఖం పెట్టే అవకాశం ఉంది. ఇప్పుడు పూర్తి స్థాయి కూడా మూడో ప్రమాద హెచ్చరిక దాటి భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం కొనసాగుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా భద్రాచలం దగ్గర మూడో ప్రమాద హెచ్చరికే లాస్ట్ అని చెప్పుకోవచ్చు. 53 అడుగులు చేరినప్పుడు ఖచ్చితంగా మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. జారీ చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం చూసుకుంటే అర్ధగంట వ్యవధిలోనే మళ్ళీ 54 అడుగులకి గోదావరి కొనసాగుతున్నట్టు పరిస్థితి కాకపోతుంది. 50 అడుగుల అయితే గోదావరి చేరడంతో పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు పూర్తిగా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. ఎందుకంటే పూర్తిగా ఎప్పుడు కూడా ఇప్పుడు ఈ వరద అనేది ఎప్పుడు కూడా చూడలేదు. ఎందుకంటే దాదాపుగా మనం చూసుకుంటే ఈ మధ్యకాలంలో ఏదైతే ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేవు, గోదావరి కూడా ఎడారి తలపించిన సిచ్యువేషన్ కనపడుతుంది. కానీ ఒక్కసారిగా 2 రోజుల కంచి గోదావరి ఉగ్రరూపం దాల్స్తుంది. ప్రస్తుతానికైతే మనకు అందుతున్న బ్రేకింగ్ ప్రకారం 55.30 అడుగుల దగ్గర గోదావరి ప్రవాహం కొనసాగుతుందని చెప్తున్నారు. అధికార యంత్రాంగం మొత్తం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏదైతే లంక గ్రామాలు వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి 49 ఏవైతే పునరావాస కేంద్రాలు ఉన్నాయో ఇమీడియట్ గా పునరావాస కేంద్రాలు కూడా తరలించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని లంక గ్రామాల్లో ఉంచకూడదని చెప్పేసి కూడా అధికారులు చెప్పారు. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగాల్లోకి దిగినట్టు సిచ్యువేషన్ కనపడుతుంది. పూర్తి స్థాయిలో కూడా వరదలో చిక్కుకున్న వాళ్ళని కూడా రక్షించడానికి పూర్తిగా ఏదైతే లంక గ్రామాలు ఉంటాయో వాళ్ళు రాత్రిపూట బయటకు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఒక్కసారిగా గోదావరి తెల్లవారుదాకా చుట్టుముట్టింది. పూర్తి స్థాయి కూడా గోదావరి పెరుగుతున్న నేపథ్యంలో వాళ్ళందరం కూడా పడవల ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ప్రతి రహదారులు ఏదైతే లంక గ్రామాలు ఉంటాయో వాళ్ళు పునరావాస కేంద్రాలు పూర్తి స్థాయి ఏర్పాటు చేయాలి. అక్కడ
వైద్యకు సంబంధించిన వైద్య బృందాలు ఉండాలి, అంబులెన్స్లు ఉండాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పింది. పూర్తిగా కూడా భద్రాద్రి జిల్లాకు సంబంధించింది. ఇక్కడ చుట్టూ గోదావరి ఉంటుంది కాబట్టి చాలా గ్రామాలు కూడా నీట మునిగే ప్రమాదం ఉంది. గతంలో వరదల ప్రభావం వల్ల చాలా కూడా రైతులు నష్టపోయారు, చాలా మంది కూడా వరద ముంపులో నష్టపోయిన నేపథ్యంలో ముందుగానే అప్రమత్తంగా చేయాలని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్పినట్టు పరిస్థితి కాబడుతుంది. ముగ్గురు జిల్లా సంబంధించిన మంత్రులు కూడా అప్రమత్తమయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా వరద ప్రాంతం నుంచి బయటకు సురక్షితంగా రక్షించాలని చెప్పేసి కూడా చెప్పినట్టు సిచ్యువేషన్ అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ నవీన్.